కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది నామినేటెడ్ పదవులపై బోల్డ్ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే కొన్నింటిని నింపగా ఇంకా కొన్ని ఖాళీలున్నాయి. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు నియోజకవర్గంలో అనుసరిస్తున్న తీరు ఇప్పుడు పెద్ద చర్చకే దారితీసింది. నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ లో పెద్ద చర్చ నడుస్తోంది. ఇప్పుడు కొత్త విధానానికి జుక్కల్ ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఇంటర్వ్యూలు చేసి నామినేటెడ్ పోస్టులను ఎంపిక చేస్తున్నారు. విద్యావంతులకే ఈ నామినేటెడ్ పదవులు అంటున్నారు ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు. ఇదే పారదర్శకమైన విధానమని కూడా చెప్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని మేము ప్రాక్టికల్గా చూపించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ద్వారా కాంగ్రెస్ పార్టీ చరిత్రాత్మకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకు తీసుకురావడానికి వెనుకంజ వేయదు అని చెప్పేసి మరొకసారి నిరూపించడం జరిగింది. దీని ద్వారా మేము ట్రాన్స్పరెన్సీ, పూర్తి పారదర్శకత తీసుకొచ్చి మా పాలన ఇంత అద్భుతంగా ఉంటుంది, ప్రజా పాలన అంటే ఎట్లా ఉండాలి అని చెప్పేసి ఒక ఉదాహరణను చూపించాలని చెప్పేసి ఉద్దేశంతో పూర్తిగా కాంప్రహెన్సివ్ క్వశ్చనేర్ తయారు చేసి ఆ క్వశ్చనేర్ ద్వారా ప్రశ్నలు అడిగి ప్రతి క్వశ్చన్కు మార్కింగ్ చేసి ఎవరైతే అద్భుతంగా క్వశ్చన్ ఆన్సర్ చేయడమే కాకుండా పరిపాలన విషయంలో, ఆ తర్వాత వ్యవసాయ మార్కెట్ కమిటీకి యొక్క వ్యవహారాలు చూడడం విషయంలో, ఆర్థిక లావాదేవీల్లో వాళ్ళకున్నటువంటి పరిపక్వతను, వాళ్ళకున్నటువంటి స్మార్ట్నెస్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది.